బ్యాంక్ జాబ్ వర్సెస్ సాఫ్ట్వేర్ జాబ్స్. సో ఈ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నానంటే బీటెక్ ఎంసీఏ చదువుతున్న చాలామంది స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మేము ఒక 5 years బ్యాక్ బీటెక్ అయిపోయింది, ఎంసీఏ అయిపోయింది, ఇప్పుడు ఐటీ జాబ్కి వస్తున్నాం, మరి మీరు లాస్ట్ 5 years ఏం చేశారు అని అడిగితే మేము బ్యాంక్ కోచింగ్స్కి వెళ్తున్నాం సార్, బ్యాంక్ కోచింగ్కి వెళ్ళాము, బ్యాంక్ జాబ్స్ ట్రై చేశాము, లాస్ట్ మినిట్లో జాబ్ రాలేదు, పీఓస్ రాలేదు అని చెప్పడం జరుగుతుంది. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు చదివిన చదువేంటి, మీరు వెళ్ళిన ట్రై చేసిన ఉద్యోగం ఏంటి. మీరు బీటెక్ అంటే ఇంజనీరింగ్ చదివారు, మీరు ఎంసీఏ చదివారు. సో మీరు బీటెక్ అంటే బీటెక్లో టెక్ ఉంది. సో టెక్ అంటే బీటెక్ యూ హ్యావ్ టు గో టు హైటెక్ సిటీ, నాట్ బ్యాంక్ జాబ్స్. ఒక బీకామ్ చదివిన వాళ్ళు, ఒక ఎంకామ్ చదివిన వాళ్ళు బ్యాంక్ జాబ్ ట్రై చేశారంటే ఒక అర్థం ఉంటుంది. నువ్వు బీటెక్ చదివి 4 సంవత్సరాలు టెక్నికల్ సబ్జెక్ట్ చదివి నువ్వు బ్యాంక్ పీఓకి వెళ్తున్నాను, బ్యాంక్ పీఓస్కి ట్రై చేశానంటే నువ్వు ఎంత ఇన్సెక్యూర్డ్ జోన్లో ఉన్నావు. జాబు అంటే నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేదు, నేను చదివిన చదువు మీద కాన్ఫిడెన్స్ లేదు. సో నేనేమనేది అంటే నేను బ్యాంకు జాబ్స్ దొరకవని చెప్పట్లే, బ్యాంక్ జాబ్స్ చాలా ఉంటాయి. మీ గవర్నమెంట్ జాబ్స్ లిమిట్గా ఉంటాయి కానీ ఖచ్చితంగా బ్యాంక్ జాబ్స్ ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి కాబట్టి. కానీ ఒక ఇంజనీరింగ్, ఒక ఎంసీఏ చదివిన వ్యక్తి మీకు ఐటీ ఇండస్ట్రీలో ఇన్ని జాబ్స్ పెట్టుకొని మీరు బ్యాంక్ కోచింగ్స్కి వెళ్ళటం ఏంటి, నాకు చాలా ఆశ్చర్యకరమైంది.